చాలా బాగుంది. గతంలో చాలాసార్లు చెప్పుకున్నాను, సమాజంలో చాలామంది చెప్తున్నట్టుగా, చాలామంది అనుకున్నట్టుగా చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ ఊహించినంత కష్టమైన కోర్స్ కాదు. చాలామంది ఈ కోర్స్కి అర్హత ఉండి కూడా ఎన్నో భ్రమలు, ఎన్నో అపోహలు నమ్మి ఇలాంటి ఒక మంచి కోర్స్, చక్కటి కెరీర్, చక్కటి జాబ్, చక్కటి రెస్పెక్ట్ ఉన్నటువంటి ఒక మంచి కోర్సుకు దూరం అవుతున్నారు. ఈరోజు ఒక మంచి ప్రయత్నం మాస్టర్ మైండ్ చేస్తుంది. మీ చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా సిఏ, ఐసిడబ్ల్యూ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ అద్భుతంగా పాస్ అయిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా 10th క్లాస్లో చక్కటి ప్రతిభ కనబరిచి 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన పిల్లలేం కాదు. 10th క్లాస్లో చక్కగా చదువుకొని వచ్చినటువంటి ఈ పిల్లలు ఈ రోజున చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులో అద్భుతాలు చేశారు. అంటే సిఏ చదవడానికి కేవలం 10th ఇంటర్లో ర్యాంకర్లు మాత్రమే అయి ఉండాలి అనేటువంటి అపోహకు, సిఏ చదవాలంటే 10th క్లాస్ ఇంటర్లో ర్యాంకర్లు మాత్రమే కావాలి అయి ఉండాలి అనేటువంటి అపోహకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము పులి స్టాప్ పెట్టాలనుకుంటున్నాం. ఇవాళ నేను తీసుకొచ్చినటువంటి స్టూడెంట్స్లో కొంతమంది విద్యార్థులు, నా పక్కనే ఉన్నతను రవితేజ, తను క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్, చిన్న వయసులోనే సిఏ పాస్ అయ్యాడు, అన్ని ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాడు. 10th క్లాస్లో తనకు వచ్చిన మార్క్స్ తను సాధించింది 495 మార్క్స్. అలానే ఆ పక్కనే ఉన్నటువంటి అతను మారుతి, తను కూడా చిన్న వయసులోనే సిఏ పాస్ అయ్యాడు. 10th క్లాస్లో తనకు వచ్చిన మార్క్స్ 378. సో 600 మార్కులకు కానీ 10th క్లాస్లో 378 మార్క్స్. తను సిఏ క్వాలిఫైడ్, ఏదో సిపిటీనో ఐపీసీసీనో కాదు, సిఏ క్వాలిఫైడ్. అలానే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి లాల్ మహేష్, తను 10th క్లాస్లో 528 మార్క్స్. తను సిఏతో పాటు ఐసిడబ్ల్యూ కూడా క్వాలిఫైడ్, తను డబుల్ క్వాలిఫైడ్, 2 డిగ్రీలు ఎట్ ఏ టైం చేశాడు సిఏ ఐసిడబ్ల్యూ. అలానే మరో వ్యక్తి ఇక్కడే ఉన్నట్టు అనూప్ 10th క్లాస్లో 534 మార్క్స్. అంతేకాకుండా తను సిఎంఏ ఐసిడబ్ల్యూ కోర్స్ ఫైనల్ కూడా పాస్ అయ్యాడు. ఐసిడబ్ల్యూ ఫైనల్లో ఆల్ ఇండియా ర్యాంక్ హోల్డర్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ ఇటీవలే వచ్చినటువంటి ఫైనల్ లెవెల్లో వచ్చినటువంటి ర్యాంక్ వచ్చింది. అలానే ఇంకొక విద్యార్థి మహేష్ గారు, 10th క్లాస్లో తను 530 మార్క్స్. మహేష్ 10th క్లాస్లో 530 మార్క్స్ సాధించి ఈరోజు డ్యూయల్ క్వాలిఫైడ్. అతను సిఏ, ఐసిడబ్ల్యూ 2 తను సాధించాడు. అండ్ రీసెంట్గా వచ్చిన ఐసిడబ్ల్యూ ఫలితాలలో ఫైనల్ లెవెల్లో ఆల్ ఇండియా 41st ర్యాంక్ కూడా సాధించాడు. పక్కనే ఉన్నటువంటి ఎంఎస్ఎస్ ప్రసాద్, 10th క్లాస్లో తనకి 564 మార్క్స్ వచ్చినాయండి. తను అన్ని కూడా ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేశాడు, క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్. అంతేకాదు రీసెంట్గా జరిగిన క్యాంపస్ సెలక్షన్స్లో తను సెలెక్ట్ అయ్యాడు. పరాణం 13 లక్షలు 13 lakhs శాలరీకి తను జాబ్ తీసుకున్నాడు. తన వయసు సుమారుగా 22 సంవత్సరాలు. సో అలానే మరో వ్యక్తి, థ్యాంక్ యూ నాన్న, మరో వ్యక్తి రఫీ, తను అనంతపూర్ జిల్లా, వెనకబడినటువంటి ప్రాంతం. 10th క్లాస్లో తనకి వచ్చినటువంటి మార్క్స్ రఫీకి 363 మార్క్స్. అంతేకాదు తను 10th క్లాస్లో ఒకసారి ఫెయిల్ అయ్యాడు, 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాడు. అలాగే తను ఐసిడబ్ల్యూ ఫైనల్ క్వాలిఫైడ్. ఈ రోజు తను కాస్ట్ అకౌంటెంట్ అండ్ దాంతోపాటు అఖిల భారత స్థాయిలో 31st ర్యాంక్, ఆల్ ఇండియా లెవెల్లో 31st ర్యాంక్. సో ఇలాంటి అద్భుతాలు చేసిన వాళ్ళు కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఉన్నారు, పదుల సంఖ్యలో కాదు. కేవలం కొంతమందిని మేము తాగలిగింది, ఎందుకంటే అందుబాటులో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ పాస్ అయిపోయి రకరకాల ప్లేసుల్లో చక్కగా ఉన్నత స్థానంలో సెటిల్ అయినటువంటి విద్యార్థులు వీళ్ళందరూ. అలానే మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, మన ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి తెలిసినటువంటి, మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది తెలిసినటువంటి వ్యక్తి, ప్రముఖ వ్యక్తి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఆయన ఒక రచయితగా చాలా మందికి పరిచయం, ఒక మోటివేటర్గా, ఒక పుస్తకాలు రాసేటువంటి రచయితగా చాలా మందికి పరిచయం. కానీ చాలా కొద్ది మందికి తెలుసు తను ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కూడా, తను ఒక సిఏ కూడా. అండ్ చాలా గర్వంగా చెప్పుకోదగింది, ఆయనే స్వయంగా చెప్పిన మాటలు చూడండి. 6-7 తరగతుల్లో ఆయన చెప్పిన మాట నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. 6-7 తరగతుల్లో తను ఫెయిల్ అయ్యాడు. సో 7th క్లాస్ ఫెయిల్ అయిన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు సరైన కోచింగ్ ఫెసిలిటీస్ లేకుండా, సరైన సపోర్ట్ లేని ఆ రోజుల్లో పట్టుదలతో ఈ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ కంప్లీట్ చేశాడు. మరీ ముఖ్యంగా సిఏ చదవాలనుకున్న విద్యార్థులు, చదివించాలనుకున్న తల్లిదండ్రులకు ఒక మాట చెప్తున్నాను. దేశం మొత్తం మీద 2.5 లక్షల మంది సిఏలు ఉన్నారు. దేశం మొత్తం మీద 2.5 లక్షల మంది డాక్టర్లు లేరు. దేశం మొత్తం మీద 2.5 లక్షల మంది ఐఐటీఎన్లు లేరు. కానీ చాలామంది తెలియక చదువంటే డాక్టర్, చదువంటే ఐఐటి అని కొన్ని పరిగెత్తుతున్నారు.
కానీ 2.5 లక్షల మంది సిఏలు ఈ రోజున దేశంలో ఆల్రెడీ పాస్ అయి ఉన్నారు. సిఏ నిజంగా అంత కష్టం ఏంటే కనుక ఇన్ని లక్షల మంది సిఏ పాస్ అవ్వటం అసాధ్యం. సో దీనిని బట్టి చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ చదివే పిల్లలు పాస్ అవుతారు, కష్టపడే పిల్లలు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు, చిన్న వయసులోనే అద్భుతాలు సాధిస్తారు అని చెప్పాలనుకున్నటువంటి మా మెసేజ్. దీన్ని బట్టి మేము చెప్పగలుగుతున్నాం. వీటిని బేస్ చేసుకొని సిఏ పట్ల ఉన్నటువంటి అనుమానాలు, అపోహలు అన్నీ కూడా తొలగిపోతాయని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఈరోజు మేము హైలైట్ చేస్తుంది మాస్టర్ మైండ్స్ కాదు సార్, సిఏ కోర్స్. ఇక్కడ సంస్థ ఇంపార్టెంట్ కాదు, సిఏ కోర్స్. చాలామందికి ఈ కోర్స్ పట్ల ఉన్నటువంటి అనుమానాలు చాలా ఉన్నాయి.